ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా చాలా రకరకాల ఇబ్బందులకి ఎదురవుతూ ఉన్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మెంబర్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ దుబాయ్ నరేష్ కుమార్ మన్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు అక్కడ డైరెక్ట్ గా దుబాయ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి? అంటే ఈ రోజుకు 10th డే ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు వర్క్లకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు నార్మల్ జీవనమే జరుగుతుంది. బట్ ఇక్కడైతే స్ట్రైక్స్ అయితే జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా అప్డేట్ ఇస్తున్నారు డైలీ, ఈ రోజు స్ట్రైక్ అవుతుంది అదని. ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో అప్పుడు మనకు అలర్ట్స్ వస్తుంటాయి అనమాట. ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళండి, ఒక హార్డ్ సర్ఫేస్ కిందకి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ అటాక్ అయినప్పుడు రిటాలియేషన్ అయితే ఏదైతే యుఎస్ గవర్నమెంట్ చేస్తుందో ఆ డెబ్రిస్ అనేది ఫాలో అవుతుంటుంది అని. ఆ డెబ్రిస్ ఫాలో అయ్యేటప్పుడు మనము అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉండకూడదు అనమాట. సో మనము ఏదైనా ఒక షేడెడ్ ఏరియా కానీ సాలిడ్ సర్ఫేస్ కింద వెళ్ళిపోవాలని డైరెక్షన్ ఇస్తుంది అనమాట ఇక్కడ గవర్నమెంట్. ప్రస్తుతానికైతే జనాలు ఇక్కడ ప్యానిక్లోనే ఉన్నారు. బట్ ఎవరి వర్కులు వాళ్ళు జరుగుతున్నాయి. అయితే అంటే ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి జరుగుతుందంటే అక్కడ మెంటల్ స్టేటస్, అంటే ఆ మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉందంటారు జనాలది? అంటే సడన్ గా యుద్ధం జరగడం, అసలు ఒక్కొక్కసారి దగ్గరలోనే మిసైల్స్ పడడం, ఇలాంటివి చూస్తున్నప్పుడు సో ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? అంటే ఇక్కడ ప్రిపేర్డ్ కాదు కదండి. ఇక్కడ వార్ వస్తుందని ప్రిపేర్డ్ ఎవరికి లేదు. ఇక్కడ ఎప్పుడు సేఫ్ అనే ఫీలింగ్ ఉంది. ప్రస్తుతానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి సేఫ్ అనే ఫీలింగ్ ఉంది. ఇంకోటి మిగతా గల్ఫ్ దేశాలకు ఈ దేశాలకు ఏంటంటే బంకర్స్ అవన్నీ ఇవన్నీ రెడీ చేసి ఉంటుంది. కానీ ఇక్కడ యూఏకి ఆ ఫీలింగ్ అయితే లేదు. ఈ కంట్రీ వార్కి పోతుంది, ఇది ఒక సేఫ్ సైడ్ అని ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఉండే. బట్ ప్రస్తుతానికైతే కొద్దిగా ప్యానిక్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీలు కూడా. అంటే 10 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం వల్ల ఏ రకాలైనటువంటి బిజినెస్ దెబ్బతిన్నాయంటారు అక్కడ? ప్రస్తుతానికి ఏం చెప్పలేము. ప్రస్తుతానికి వర్క్లు అయితే నడుస్తున్నాయి. ఈ లాంగ్ రన్ లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే వర్క్లు అయితే నడుస్తున్నాయి. వి కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రైట్. మోస్ట్లీ ఇక్కడ నుంచి చాలా మంది వలస కార్మికులు దుబాయ్కి వస్తూ ఉంటారు, మోస్ట్లీ ఆ గల్ఫ్ కంట్రీస్. సో అక్కడ వాళ్ళకంటే సో వాళ్ళకేమైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఏమన్నా ప్రామిస్లు ఏమైనా చేస్తూ ఉన్నారా? అసలు ఎలా ఇస్తున్నారు? అంటే ఖచ్చితంగా అలర్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే అలర్ట్స్ గవర్నమెంట్ ఇస్తుందో మీరు చాలా సేఫ్ ఏరియాలో వెళ్ళండి. బేస్మెంట్లో కానీ మీ బిల్డింగ్ లోపలికి వెళ్ళండి. బయట అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ కావద్దండి అని చెప్తాను. మ్యాక్సిమం అలర్ట్స్ అనేది రెగ్యులర్గా మన ఫోన్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఈ జీపీఎస్ ఓరియంటెడ్గా ఏ ఏరియాలో అయితే ఏదైనా పడే అవకాశాలు ఉన్నాయో ఆ ఏరియాకు జీపీఎస్ ద్వారా మనకు అలర్ట్స్ వస్తుంటాయి. ఆ అలర్ట్స్ వచ్చినాక మనం లోపలికి వెళ్ళిపోవాలి అనమాట. మళ్ళీ అలర్ట్స్ కూడా మీ ప్రస్తుతానికి స్ట్రైక్స్ అనేది ఆగిపోయినాయి. ప్రస్తుతానికి మీరు మీ సేఫ్ వర్కులు చేసుకోవచ్చు అని కూడా మళ్ళీ గవర్నమెంట్ అలర్ట్స్ ఇస్తుంది అనమాట. అంటే అలర్ట్స్ అన్ని కూడా మీకు పర్టికులర్ టైమింగ్ ఏదైనా ఉందండి? ఆ టైంలోనే వస్తాయా లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా స్ట్రైక్స్ వచ్చినప్పుడే మనకు అలర్ట్స్ వస్తాయి. కానీ ఇదనే ప్రీ ప్లాన్డ్ అయితే ఉండదు కదండి. ఓన్లీ డే టైంలోనేనా లేకపోతే నైట్ టైమ్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ భయంతోనే నిద్రపోవాల్సి వస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నా. ఎప్పుడైనా ఏ స్ట్రైక్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరికి ఫోన్లోకి వస్తాయి. ఓకే, సో అది రాత్ర పగల అనేది తేడా లేదు? ఏం లేదు. ఎందుకంటే సేఫ్టీ ఇస్ ద మోస్ట్ కన్సర్న్ ఫర్ ది అందరికి కదండి. సేఫ్టీ అనేది కన్సిడర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆల్మోస్ట్ ఎయిర్వేస్ కూడా షట్ డౌన్ అయిపోయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ మధ్యలో ఓపెన్ చేశారు, సో రాకపోకలు జరిగాయి. మళ్ళీ రీసెంట్గా నిన్న కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే దాడి చేయడంతో ఇరాన్ మళ్ళీ షట్ డౌన్ చేశారు. పాక్షికంగా చేశారా లేకపోతే కంప్లీట్ షట్ డౌన్ చేశారంటారా ఎయిర్వేస్? అంటే కరెక్ట్, మీరు చెప్పింది అయితే కరెక్ట్. కొద్దిగా టెంపరీగా 1.5 అవర్ మాత్రం కొద్దిగా షట్ డౌన్ అయింది. అది వాస్తవమే. మన వెబ్సైట్ ఎమిరేట్స్ వెబ్సైట్లోనే చూడవచ్చు. మనం 1 గంట లోపలనే సస్పెండ్ చెప్పింది. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఫ్లైట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇది వాస్తవమే. ఎయిర్పోర్ట్ అయితే కొద్దిగా షట్ డౌన్ అయింది. ఎందుకంటే కొద్దిగా గవర్నమెంటే ఆల్రెడీ ఎందులో
అనౌన్స్ చేసింది అనమాట. పార్ట్లీ కొద్దిగా సస్పెండ్ చేస్తున్నాం ఎయిర్లైన్స్ అనేది, ఎందుకంటే అక్కడ స్ట్రైక్స్ అయినాయి. ఓకే. సో, అలాగే గల్ఫ్ దేశాలనేటువంటివి చాలా సేఫు అని చెప్పేసని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం. బట్ సిట్యుయేషన్ అనేది అలా లేదు. సో, అక్కడున్నటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు పీపుల్ కోసం ఎలాంటి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ సేఫ్ జోన్‌లకి ఆ కేర్ ఎలా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇక్కడున్న మన ఎంబసీ గాని, కౌన్సిలేట్ గాని ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్స్‌ని ఒక గ్రూప్‌గా ఏర్పడేసి ప్రతి ఒక్కరికి ఈ సూచనలు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఏం లేదు, ప్రతి ఒక్కరికి కొంతమంది వీడియోలు తీసి పంపిస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అట్లా చాలా ఇక్కడున్న సేఫ్టీ కన్సర్న్స్ గాని, ఇక్కడున్న ఒక భయాందోళనని పోగొట్టుకోవడానికి అందరు కమ్యూనిటీ మెంబర్స్‌తో జాయిన్ అయ్యి ఒక ఆల్రెడీ ఇక్కడ కౌన్సిలేట్, ఎంబసీ అడ్వైజరీ ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీకి కాల్ చేస్తే ఫ్లైట్స్ ద్వారా గాని, అకామిడేషన్ ద్వారా గాని ఏదన్నా ఇబ్బందులు పడ్డను ప్రతి ఒక్కరికి అరేంజ్ చేయడానికి సర్వశక్తులా ఇక్కడ కౌన్సిలేట్ మరి ఎంబసీ చేస్తుంది. ఇక్కడ కమ్యూనిటీ నుంచి కూడా ప్రతి ఒక్కొక్క అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తనకు చేతనైనంత అకామిడేషన్‌లో గాని, ఈ ఫ్లైట్స్ అరేంజ్‌మెంట్స్‌లో గాని ప్రతి ఒక్కరు ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది వలస కార్మికులు అలాగే వర్కింగ్ వీసా పైన గాని, వర్కింగ్ కూడా అక్కడికొచ్చి ఉంటారు చాలామంది. సో, వాళ్ళని అక్కడే ఉంచుతున్నారా? లేకపోతే సెక్యూరిటీ వైస్ మళ్ళీ వెనక్కి ఇండియాకి పంపించేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? అదేమన్నా తెలుసా మీకు? ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మన భారత్‌కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో, ప్రస్తుతానికైతే ఇది కొన్ని రోజులు అనుకుంటున్నారు. అది ఎన్ని రోజులు అనేది ఇంకా మనము వారం అనుకున్నాం, 2 డేస్ అనుకున్నాం, కానీ ప్రొలాంగ్ అయితే అయితుంది. ఈ గవర్నమెంట్ అయితే మనము ఏది రిటాలియేషన్ వరకు మళ్ళీ వీరైతే మేము పాలు పంచుకుంటాం అని చెప్పలేదు ఇంకా ఇంతవరకు. ఓకే. అంటే ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? ఆల్‌మోస్ట్ ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. సో, ఇంత దాకా రాదు అనుకున్నాం. బట్ ఇది ఇంకా 3-4 వారాల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసని ట్రంప్ సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. సో, అక్కడ అన్ని వారాలు జరిగే ఛాన్స్ ఉందనుకుంటున్నామా మీరు? వారు అదే చెప్తున్నారు కదా! ఇప్పుడు అమెరికా అథారిటీ ఈ ఈ దేశాలైతే వారిలో పాలు పంచుకోవట్లేదు. అక్కడి నుంచి ఇరాన్ స్ట్రైక్ చేస్తే తప్పితే దాన్ని రిటాలియేషన్ చేస్తుంది కానీ, ఇక్కడ ప్రభుత్వాలైతే మేము వారిలో పాలు పంచుకోము అని డైరెక్ట్ చెప్పేసిండ్రు. మాకు అభివృద్ధి ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ ఇవి ముఖ్యం గానీ మేము వారిలో పాల్గొంటాము అని అన్ని దేశాలు జీసీసీ సభ్య దేశాలు అయితే వారిలో ఏం పాల్గొనవండి. అది చెప్పేది. సో, అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అంటే అందరికీ తెలిసిందే. సో, ముస్లిం బేస్డ్ అది దేశాలు అని చెప్పి ఇస్లామిక్ కంట్రీస్ అని. బట్ అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇజ్రాయెల్, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారా? ఇక్కడ ప్రస్తుతానికైతే అట్లాంటిది ఏమి లేదండి. ప్రతి ఒక్కరు వారి సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. ఇక్కడ ఆ అసెంబ్లీ అనేది ఉండదు. ఒక వ్యూ అనేది ఉండదు ఇక్కడ అంతే. ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ, బయటి దేశాల జనాభానే ఎక్కువ ఉంటది ఇది గల్ఫ్ దేశాల్లో. సో, అటువంటి అయితే ఇక్కడ ఏమి ఉండదు ప్రస్తుతానికైతే. ఓకే. అంటే ప్రజల ఒపీనియన్ అనేది ఏం లేదు అంటారా? కంప్లీట్‌గా అక్కడ ఉన్నటువంటి పరిపాలిస్తున్న వాళ్ళదే అంతానా? ఇక్కడున్న సో, వాళ్ళకి గవర్నమెంట్ అదే అవసరం కోసం అమెరికాతో పాటించాల్సొస్తది. టైప్ అవుతున్నారు. డాలర్స్ కావాలి గాబట్టి. సో, వాళ్ళకున్నటువంటి ఫ్యూయల్‌ని సేల్ జేసుకోవడానికు. బట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఎటుందని అనుకోవచ్చు? ఇరాన్‌కా? లేకపోతే ఇటు అమెరికాకా? అంటే ఇక్కడ అటు ఇటు అనేది ఉండదు. ఆ దేశ రక్షణ కోసం ఇక్కడ లోకల్ పీపుల్ ఆలోచన ఆ దేశ ఇక్కడ షేక్‌లైతే ఏదైతే పాటిస్తారో వాళ్ళకే మెజారిటీ ఏంటంటే కంటే ఇక్కడ షేక్‌లు ప్రతి ఒక్కరి ఇక్కడ ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ జీవనం గురించి ఎంతో శ్రమ పడ్డారు. కాబట్టి ఇక్కడున్న షేక్‌లు ఏదైతే చెప్తారో వారినే పాటించడానికి మనం ఎక్కువ ఇస్తారనమాట ప్రయారిటీ. సో, ఎందుకంటే అంటే వారి వాళ్ళకన్ డైరెక్షన్‌లో పోవడానికి పబ్లిక్ అంటూ ఏమి ప్రజలు ఎక్కువ ఒపీనియన్ లేదు. ఏం సపోర్ట్ అలా ఏం లేదు. ఏం లేదండి. అంటే ఇన్ని రోజుల నుంచి ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ దుబాయ్ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా దగ్గరలోనే అటాక్ జరిగిందని చెప్పేసని అందరికీ తెలిసిందే. బట్ అంటే వాళ్ళ ప్రౌడ్‌కి సంబంధించిన విషయం కాబట్టి, సో ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అటాక్ చేయబడ్డాయో ఇరాన్ వైపు నుంచి, సో అన్నీ కలిసి ఇరాన్ వైపు ఏమన్నా దాడి చేయడానికో, లేకపోతే మాట్లాడడానికో అలా ఏమన్నా జరిగినాయి అంటారా మాటలు? వాళ్ళు రిటర్న్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే అదే పబ్లిక్‌గానే చెప్తున్నాం.
మా పబ్లిక్ సేఫ్టీ మా ఇంపార్టెంట్. సో మేము వెయిట్ చేస్తున్నాము. ఎంతవరకు అయితే రిటాలియేషనే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మేము వార్‌లో పోదలుచుకోలేము. మా పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వివిధ దేశాల్లో ప్రతి ఒక్క గల్ఫ్ కంట్రీస్ చూసినా వారు అభివృద్ధి కోసమే పోయినరు. ఎప్పుడు ప్రిపేర్డ్‌నెస్ లేరు. వాళ్ళు కావాలంటే అందుకే వాళ్ళు సెక్యూరిటీ అమెరికా నుంచి తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వార్‌కి పోము అని చెప్తూనే ఉన్నారు. హ్మ్. అంటే గల్ఫ్ కంట్రీస్ అయితే ఇరాన్ మీద వ్యతిరేకంగా అయితే లేరు. సపోర్టివ్ గానే ఉన్నారనుకోవాలా? అంటే నిలకడగటం సపోర్ట్ లేదు. ఇది లేదు. కానీ రిటాలియేషన్ వస్తే మాత్రం వాళ్ళు సంసిద్ధతలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ చాలా గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్స్ కూడా జరిగినాయి. అమెరికాకి సంబంధించిన బేసిస్ పైన, వాటిపైన, ఎంబసీస్ పైన. బట్ అయినా గాని ఎందుకు సౌదీకి సంబంధించిన ఆ గల్ఫ్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇరాన్ పైన దాడికో, లేకపోతే మాట్లాడడానికి ఎందుకు ట్రై చేయట్లేదంటారు? అంటే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారండి. మాట్లాడనీకే అయితుంది. ఆల్రెడీ ఒమన్‌లో అయితున్నాయి ఆల్రెడీ ప్రొసీజర్స్ అయితే ఉన్నాయి. బట్ వారికైతే వీరి సంసిద్ధత లేరు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఎందుకంటే ఏ గల్ఫ్ స్టేట్‌లో చూసినా కూడా విదేశీయులు చాలా మటుకు పెట్టుబడి ఉన్నాయి. విదేశీయులు తోటే మన ప్రోగ్రెస్ ఉంది. ఒక్కొక్క దేశంలో 100 కంట్రీస్‌లో వ్యాపార సంస్థలు ఉంటాయి. సో, వారికి ప్రాధాన్యత ఇస్తలేరండి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇతరత్ర బిజినెస్‌లో కూడా పాల్గొంటున్నారు. పార్ట్నర్‌షిప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసని. అంటే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? ఈ యుద్ధం వల్ల? ఈ దాడుల వల్ల? ప్రస్ ప్రస్తుతానికైతే వర్కులైతే నడుస్తున్నాయి. ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. కానీ ఎఫెక్ట్ అనేది రానున్న రోజుల్లో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 10 డేస్ అయితుంది. పానిక్ సిట్యుయేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఏ మార్కెట్ అయినా కూడా సిట్యుయేషన్‌ని ఎమోషన్స్ పైన కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఉన్న రోజులు ఎటు దారి తీస్తదో అది కాలమే చెప్తుందన్నమాట. సో, అలాగే రీసెంట్‌గానే ఇరాన్ డీసాల్వేషన్ ప్రాజెక్ట్ పైన కూడా డ్రోన్‌తో దాడి చేసిందని చెప్పేసని వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అక్కడ బహ్రెయిన్‌లో ఉంచిందండి. ఇక్కడ యూఏఈలో అయితే ఏం లేదండి. అక్కడ వార్తలైతే వస్తున్నాయి. యాహ్! అంటే అది వాస్తవం అంటారా? లేకపోతే ఓన్లీ పుకార్లంటారా? న్యూస్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ స్ట్రక్ అయిందని అంటున్నారు. బట్ ఆ కంట్రీ తెలుసు. మనం ఇక్కడ యూఏఈలో ఉన్నాం కాబట్టి నేను కూడా న్యూస్‌లోనే ఉన్నా. అంటే బేసిక్‌గా అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వార్స్‌కి. సో, సివిలియన్స్ పైన అయితే మనం అటాక్ చేయకూడదు అని చెప్పేసని. బట్ ఇక్కడ అలా ఫాలో అవుతున్నారు అని చెప్పి అనుకోవాలంటారా ఇరాన్? ప్రస్తుతానికైతే ఇంతవరకైతే మేజర్ పబ్లిక్ పైన అయితే కాలేదండి. ఇంతవరకైతే కాలేదు. కానీ కొన్ని బిల్డింగ్‌లో పడ్డాయి. బట్ నార్మల్ పబ్లిక్ జనాలు ఉండే దగ్గర ఇంతవరకైతే కాలేదు. అందుకే ఏ వర్కులైనా గానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి. గవర్నమెంట్ వర్కులైనా గానీ, ప్రైవేట్ వర్క్‌లు గానీ, హాస్పిటల్స్ గానీ అన్నీ గూడా నార్మల్‌గా నడుస్తున్నాయండి. అంటే వార్ ఒక అంటేనే స్కూల్స్ ఒక్కటే హాలిడేస్ ప్రకటించారు. ఒక స్కూల్స్ ఒక్కటే హాలిడేస్ ప్రకటించిండ్రు. టీచర్లు వాళ్ళు హాలిడేస్ ప్రకటించిండ్రు. ఇప్పుడు కొన్ని 20, 25 డేస్ వరకు ఇప్పుడు ఈ రోజు నుంచి మార్చ్ 22 వరకు హాలిడేస్ ప్రకటించారు. ఓకే. బేసిక్‌గా వార్ అని వినగానే వార్తలు మాకిక్కడ గూడా పానికొస్తది. మీరు డైరెక్ట్‌గా చూస్తుంటే మీకింకా పానిక్ ఉంటది. అండ్ అక్కడున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలంటే కూడా అంత ఈజీ గాదు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సో, కొంతమంది రాలేని వాళ్ళుంటారు. బట్ అక్కడ ఉండలేరు, ఇటు రాలేరు. అటు ఇటుగా మధ్యలో ఉండాల్సొస్తది. మళ్ళీ ఇక్కడికొచ్చేస్తే ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు గూడా కొంచెం బావుండవు. ఇక్కడున్న వాళ్ళకి మీ వైపు నుంచి మీరేమన్నా భరోసాగా ఏమన్నా మాటలు చెప్పగలుగుతారా? అంటే ఇక్కడ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరిని సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వారు ఇక్కడ ఉన్న షేక్‌లే స్వయంగా వారు ఎక్కడనో వాళ్ళ ఇండ్లలో ఉంటలేరు. వాళ్ళు కూడా పబ్లిక్‌లో వస్తున్నారు. వాళ్ళు కూడా మీరు ఒక్కరే కాదు మేము అందుట్లో ఉన్నాం. వాళ్ళ మేము కూడా విక్టిమ్‌లమే. సో వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో మీకెంత సేఫ్టీ ఉందో మాకు కూడా అంతే ఉంటది. సో మేము ప్రతి ఒక్కటి 100% రిటాలియేషన్ ఇయ్యడానికే ట్రై చేస్తున్నాం. వాళ్ళని మొత్తానికి స్తంభింపడానికే స్ట్రైక్స్ మొత్తము న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. సో సౌండ్స్ గానీ, స్ట్రైక్స్ అయితే అయితున్నాయి వాస్తవము. అదైతే వాస్తవం. కానీ దాన్ని ఎంత 100% దాన్ని రిటాలియేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఉంటాయి. బట్ అది ఇట్ విల్ బి నార్మల్ అని. ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ అయితే వారు పోదలుచుకోలేదని ఖరాఖండిగా చెప్పేసింది కాబట్టి. సో
ఇక్కడున్న ప్రజలు కూడా ఓపికగా ఇక్కడున్న యూఏఈ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించు. ఆ, ఎప్పుడైతే అలర్ట్స్ ఇచ్చినప్పుడు వారు లోపలికి వెళ్ళే ఒక ఉండి మళ్ళీ తర్వాత అలర్ట్స్ మళ్ళీ అయిపోయినాక కూడా వారే చెప్తారు ఈ టైంలో మీరు ఓకే సేఫ్ గా మీరు బయటికి వెళ్ళొచ్చు చేయొచ్చు అని ఇస్తారు. అవన్నీ గైడ్ లైన్స్ పాటించు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో వాళ్ళు కొద్ది సమయాన్ని పాటించారు. ఎవరైతే ప్యానిక్ ఉన్నారు నేను ఉండలేను చేయలేను అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అనేది ఒక నార్మల్ కాకపోయినా కూడా ఒక 70% ఎయిర్లైన్స్ అయితే నడుస్తున్నాయి. 100% నార్మల్ అయితే లేదు. కొన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంటాయి కొన్ని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్లైట్స్ అయితే నడుస్తున్నాయి ఇండియాకి అయితే. దేర్ వాజ్ నో ఇష్యూ. కౌన్సిలింగ్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి వారు సలహాలు ఇస్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కౌన్సిలేట్ వారు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి సరైన సలహాలు ఇస్తూ తీసుకెళ్తున్నారండి. అండ్ అలాగనండి యూఏఈ గవర్నమెంట్ మేము యుద్ధానికి సుముఖంగా లేము అని చెప్పడానికి డిఫెన్స్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడమే కారణం అని చెప్పేసి అని అంటారా? అసలు ఎందువల్ల అనొచ్చు? అంటే ఫస్ట్ నుంచి కూడా వీరు యుద్ధ కాముకులు కాదండి. ప్రోగ్రెస్ కు ఇక్కడ ఈ యుద్ధం ఇరాన్ లేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఉన్నాయి కాబట్టి వారు అటాక్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీరైతే యుద్ధానికి అయితే సో అంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా కొన్ని స్కూల్స్ అయితే March 22 వరకు క్లోజ్ అయ్యాయి అన్నారు కదా. సో అలాగా ఇంకేమైనా క్లోజ్ అయినటువంటివి ఏమన్నా ఉన్నాయండి ఈ యుద్ధం వల్ల? కేవలం యుద్ధం వల్ల లేదండి. ఓన్లీ స్టూడెంట్స్. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ చిన్నపిల్లల టీచర్లను వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ కానియరు కాబట్టి వాళ్ళ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ డే నుంచి కూడా వాళ్ళకు డిస్టెన్స్ లెర్నింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళకి వింటర్ బ్రేక్ యాక్చువల్గా ఉంటుంది. సో అది ముందు నుంచి ఇప్పుడు 9th నుంచి 22 ఇచ్చేసిండ్రు. సో బయటికి మోస్ట్ పబ్లిక్ సేఫ్టీగా యూజ్ చేసిన పిల్లల్ని బయటికి రావద్దు కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ లోనే ఉండాలి. అంటే వర్కింగ్ అనేది కూడా మనం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారా? అంటే ఆప్షన్ అయితే ఉందండి. మాక్సిమం కొన్ని ప్రైవేట్ దాంట్లో గవర్నమెంట్ దాంట్లో కూడా మన్ని కూడా రిమోట్ వర్కింగ్ కూడా ఉంది ఎవరికైతే ఉందో. బట్ ఫిజికల్ గా కూడా 2 డ్యూయల్ మోడ్స్ ఉన్నాయి. రిమోట్ వర్కింగ్ ఉంది, ఫిజికల్ మోడ్ లో 2 కూడా వర్క్. ఓకే. సో ఓవరాల్ గా యూఏఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో పీపుల్ సేఫ్టీ కోసం వాళ్ళ లోకల్స్ అవ్వచ్చు లేకపోతే వలస కార్మికులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ కోసం వాళ్ళ సేఫ్టీ గురించి ఏ కైండ్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటుందంట? 100% తీసుకుంటారండి. ఇక్కడ లోకల్ అనేవి ఎక్స్పైర్డ్ అనే భేదం అనేది తెలియదు. ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. 100% సేఫ్టీకి కట్టుబడి ఉంటుంది యూఏ గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి కూడా సరైన సలహాలు వాళ్ళ సోషల్ వెబ్సైట్ మిగతా సోషల్ మీడియాను మీరు చూడకుండా ఓన్లీ యూఏఈ కానీ ఇండియన్ ఎంబసీ కానీ మీరు చూస్తే వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంటారు. ఆ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు.